సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 31వ తేదీన మంగినపూడి బీచ్లో జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీన మంగినపూడి బీచ్లో జరిగే యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగినపూడి బీచ్ వద్ద జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి బీచ్లో యోగాంధ్ర కార్యక్రమం, మసులా బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత ఆయన యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తూ కార్యక్రమం విజయవంతం అవడానికి తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ యోగా విశిష్టతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం పేరిట నెల రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీన ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు మంగినపూడి బీచ్లో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన మంగినపూడి బీచ్ వద్ద జూన్ మొదటి వారంలో జరగనున్న మసులా బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసే ఉంది. యోగాంధ్రలో భాగంగా 1 మంత్ కంటిన్యూస్గా యోగాని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఇది. యోగాని ప్రజలందరూ కూడాను రోజు ప్రాక్టీస్ చేసేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరిది హెల్త్ మెరుగుపడుతుంది. దానివల్ల మనకి ఇప్పుడు ఇండియాలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి ఏమి డెత్స్ జరుగుతున్నాయి, డిసీజ్ బర్డన్ చాలా ఎక్కువ ఉంది. అది మనకు తగ్గి అందరూ హెల్త్ బాగుంటుంది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రమోట్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్కి ఇంత ప్రాశస్త్యం ఇస్తూ ఉంది. దీంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు యోగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. దాంట్లోనే భాగంగా మే 31వ తేదీ మంగినపూడి బీచ్లో మనము దాదాపు ఒక 1000 మందితో యోగా చేసి అదొక పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ విస్తృతంగా తీసుకెళ్లాలి అని ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక మైనర్ బాలికపై లైంగిక అకృత్యాలకు పాల్పడుతున్న విశ్రాంత అధ్యాపకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఒక మైనర్ బాలికపై లైంగిక అకృత్యాలకు పాల్పడుతున్న విశ్రాంత అధ్యాపకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఎనుగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. సదరు విశ్రాంత అధ్యాపకుడు విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్న నేపథ్యంలో ఆ బాలిక ఆత్మహత్యా యత్నంకు పాల్పడింది. అయితే తల్లిదండ్రుల అప్రమత్తతతో బాలిక ప్రమాదం నుండి బయటపడింది. బాలికపై సెక్సువల్ వేధింపులకు పాల్పడిన తిక్కిశెట్టి నటదేవేంద్రరావు అలియాస్ నటరాజుపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రామ్జీ ఉన్నత పాఠశాలలో పీటీ అధ్యాపకుడిగా పనిచేసిన నటరాజ్ అప్పట్లో మహిళా టీచర్లను వేధించేవాడని చెబుతున్నారు. అతడిపై ఫోక్సో కేసు సెక్షన్ 7, 8 కింద నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నమస్తే అండి, నా పేరు యుగంధర్ అండి. నేను పలానా నటరాజ్ మాస్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాను, 20,000 తీసుకున్నాను. ఆయన వచ్చి మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. మా అమ్మాయి 2-3 సార్లు చెప్పింది కానీ మేము నమ్మలేదు. అంత వయసులో ఆయన అలా చేయరు మాస్టర్ గారు అని చెప్పి ఆయన మీద గౌరవంతో మేమేమి నమ్మలేదు. తర్వాత ఎందుకు వచ్చింది, ఆడపిల్ల విషయం కదా అని చెప్పి నేను సీసీ కెమెరా ఫిట్ చేశాను ఇంట్లో. ఆ రోజు ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మాయి మళ్ళీ చెప్తే నేను ఫుటేజ్ చూస్తే దాంట్లో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కనపడింది. దానివల్ల నేను 20వ తారీఖు వెళ్ళి నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ వీడియో ఫుటేజ్ అన్ని ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కట్టారు, కేసు కట్టారు. నాకు ఏదైనా న్యాయం జరగాలి, ఆయనకు శిక్ష పడాలి. ఆయన ఇదివరకు కూడా చాలామందితో అసభ్యకరంగా ప్రవర్తించి స్కూల్ టీచర్లతో కానీ, స్కూల్లో ఆడపిల్లలు కానీ, బయట కానీ, ఆయన చేసిన సొసైటీలో కానీ అన్ని చోట్ల ఆయనకి బ్యాడ్ నేమే ఉంది. తర్వాత ఎంక్వైరీలో తెలిసింది.
దాన్ని బట్టి నాకు న్యాయం జరగాలండి. డబ్బులు అంతకుముందు తీసుకునే కట్టేశానండి. ఆయన రీసెంట్గా ఇదిగోండి మే 5వ తారీఖు నాకు 20,000 ఇచ్చారండి. 14వ తారీఖు 10,000 ఇచ్చారండి. నేను ఆయనకు వేసిన వడ్డీలండి ఇవి. ఆయన దగ్గర 20,000 తీసుకుంటే రోజుకి 1,000 రూపాయలు వడ్డీ వేయాలి. ఇదిగోండి 24వ తారీఖు 1,000 రూపాయలు వడ్డీ వేసా, 20వ తారీఖు 1,000 రూపాయలు వడ్డీ వేసా. మళ్ళీ ఆయన నాకు అక్కడికి వడ్డీలు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ 5వ తారీఖు 20,000 ఇచ్చారు. మళ్ళీ 14వ తారీఖు 10,000 ఇచ్చారు. ఈ డబ్బుల కోసమే ఆయన ఇంటికి వచ్చారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామండి. 20వ తారీఖు పెట్టాము కేసు. ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టారు సిఐ గారు. ఆయనకి జరిగిందంతా చెప్పాను, వీడియో ఫుటేజ్ కూడా ఇచ్చాను. ఆయన యాక్షన్ తీసుకుంటా అన్నారు. కాకుండా బెయిలబుల్ నాన్ బెయిలబుల్ ఉందండి. బెయిలబుల్ బిలో 7 years ఏది కూడా మేము ప్రొడ్యూస్ చేయడానికి లేదు. దానికి చెక్ లిస్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసి మనం రిమాండ్ పెట్టాలి. రిమాండ్ పెట్టిన తర్వాత కూడా మేజిస్ట్రేట్ గారు కూడా అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే రిమాండ్ అవుతుంది. బిలో 7 years మేము రిమాండ్ పెట్టడానికి లేదు. ఒకవేళ ఎవరైనా దొంగలు కానీ వేరే కానీ ఉంటే మాత్రం మేము చెక్ లిస్ట్ రాసి ప్రీవియస్ కన్విక్టెడ్ కానీ ఉంటే కంపల్సరీ అది రాస్తేనే మెజిస్ట్రేట్ గారు కన్సిడర్ చేస్తారు. లేదంటే మాకు కూడా నోటీస్ ఇస్తారు. బిలో 7 years మేము రిమాండ్ పెట్టాం అనుకో మాకు కూడా నోటీస్ ఇస్తారు. లేవండి, ప్రస్తుతానికైతే ఇదే ఫస్ట్ కేసు అండి. సెక్షన్లు ఉంటాయండి. అందులో సెక్షన్ 4 ఉంది, 6 ఉంది, 8 and 7 ఉంది, 11, 12 ఉంది. 7 and 8 పెట్టామండి. 7 and 8 పెట్టడం కాదు, యాక్చువల్గా 7 and 8 అప్లికబుల్ అండి. వాళ్ళు చేసిన నేరానికి 7 and 8 అప్లికబుల్. వాళ్ళు ఏదైతే వీడియో ఉందో, ఏదైతే వాళ్ళు చేసింది అఫెన్స్ ఉందో, సాక్ష్యాలు కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి అది సెక్షన్ 7 and 8 వస్తుంది. కాబట్టి అదే సెక్షన్ అప్లై చేస్తాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీ నిర్వహించారు. కృష్ణా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీ నిర్వహించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్ కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావుతో కలిసి కృష్ణా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు. వార్షిక తనిఖీకి విచ్చేసిన ఐజీపీకి ఎస్పీ మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలుకగా పోలీస్ జాగిలం పుష్పగుచ్చం అందజేసి గౌరవ వందనం చేసింది. కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకు ఉపయోగించబడుతున్న డ్రోన్ కెమెరాలను ఆయన పరిశీలించి వాటి యొక్క పనితీరు, వాటిని ఏ కార్యక్రమాలకు వినియోగిస్తున్నది ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఐజీపీ ఎస్పీతో కలిసి మొక్కలు నాటి కార్యాలయ ఆవరణ పచ్చదనంతో నిండాలని, సిబ్బందికి ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ కృష్ణా జిల్లా పోలీస్ శాఖ యొక్క పనితీరు సంతృప్తికరంగా ఉందని, దానికి కృషి చేస్తున్న ఎస్పీని, ప్రతి ఒక్క పోలీస్ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ కార్యాలయ విభాగాలు, ఇతర విభాగాల తనిఖీల్లో రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తూ పని పెండింగ్ లేకుండా చేస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లోని వివిధ విభాగాలు, స్పెషల్ బ్రాంచ్, ఆర్మీ రిజర్వ్, క్రైమ్ బ్రాంచ్, వీళ్ళందరినీ కూడా రివ్యూ చేసి పనితీరు ఎలా ఉందని పరిశీలించడం జరిగింది. జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ చాలా స్మూత్గా జరుగుతూ ఉంది. ఈ ప్రమోషన్స్ కానీ, తర్వాత సీనియర్ లిస్టులు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇష్టం జరుగుతూ ఉంది. కొన్ని లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి. సీనియారిటీస్లో ఫిక్షన్లో కొన్ని లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి. అది కూడా మేము హైకోర్టులో కానీ మా డీజీపీ ఆఫీస్లో మాట్లాడేసి త్వరగా లీగల్ మ్యాటర్స్ కూడా సెటిల్ చేసి వాళ్ళందరికీ సీనియర్ లిస్ట్లో అన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి పెన్షన్స్ కానీ, వెల్ఫేర్ సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా ఇంక్రిమెంట్స్ శాంక్షన్ చేయడం కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా పోలీస్ ఆఫీస్లో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరిగా కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. క్రైమ్ ప్యాటర్న్స్ కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనకి 5 months కంప్లీట్ అయింది. ఈ 5 monthsలో ఎలా ట్రెండ్స్ ఉన్నాయి, క్రైమ్స్ ఏ నేరాలు పెరిగాయా, ఏ పోలీస్ స్టేషన్ వైజ్ నేరాలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, హెడ్ వైజ్ ఇవన్నీ డేటా తయారు చేసి ప్రతి క్రైమ్ మీటింగ్లో కూడా ఎస్పీ గారు ఒక స్ట్రాటజీ డిసైడ్ చేసి ఏ పోలీస్ స్టేషన్స్లో అయితే క్రైమ్ పెరుగుతూ ఉందో కారణం ఏంటో అనాలిసిస్ చేసి అక్కడ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి
క్రైమ్ కంట్రోలింగ్ మెథడ్స్ కూడా ఒక స్ట్రాటజీతో వెళ్ళాలని నెక్స్ట్ 7 monthsలో ఏదైనా హెడ్స్లో పెరిగినా ఎందుకు పెరిగిన అనాలిసిస్ చేసి ఈ రెండింటికి క్రైమ్ తగ్గించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ కూడా రివ్యూ చేయడం జరిగింది. తర్వాత ఈ కమ్యూనల్ యాక్టివిటీస్, ఇంకా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ యాక్టివిటీస్ అలా జరుగుతున్నాయి. ప్రతి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్లో కూడా ఒక కౌంటర్ ఇంటర్నెట్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. ఇటువంటి కమ్యూనల్ ఫండమెంటలిస్ట్ యాక్టివిటీస్ జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళ నుంచి రిపోర్ట్స్ తీసుకొని ఇటువంటి యాక్టివిటీస్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని జిల్లాలు ఇప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అటువంటి జరగకుండా అంటే ఎలా ముందే ఇంటెలిజెన్స్ ఎలా గ్యాదర్ చేయాలని కూడా వాళ్ళు ఈ వింగ్స్ స్పెషల్ బ్రాంచ్లు కూడా టోటల్గా రివైవ్ చేసి కొత్త వాళ్ళు కూడా ఇంట్రొడ్యూస్ చేశాము. సో దట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పోలీస్ శాఖకు వస్తే దాన్ని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మేము స్టెప్స్ తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఏఆర్ విభాగాన్ని కూడా పరిశీలించడం జరిగింది. వాళ్ళు కూడా ఇష్యూస్ డిసిప్లిన్ కానీ ఎస్కార్ట్ పోయినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నెల్లూరుకి మధ్య ఎక్కువ ఎస్కార్ట్స్ వెళ్తున్నారు. అక్కడ బస్సులో ట్రావెల్ చేసినప్పుడు అక్కడ బస్సు దిగిన తర్వాత అక్కడ సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంది. సో పర్మనెంట్గా అక్కడ ఎస్పీ గారికి చెప్పి ఒక వెహికల్ని నెల్లూరులో ఒక వెహికల్ని వాళ్ళకు స్టేషన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎస్కార్ట్స్ అక్కడ దిగిన వెంటనే ఆ వెహికల్లో తీసుకెళ్ళి అక్కడ జైల్లో దింపేసి వచ్చేస్తారు. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు ఏఆర్ విభాగాన్ని కూడా సమీక్షించి రాష్ట్ర స్థాయిలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని లంకిశెట్టి బాలాజీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర స్థాయిలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని న్యాయవాది లంకిశెట్టి బాలాజీ కోరారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ఫెడరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సంఘం లీగల్ అడ్వైజర్ లంకిశెట్టి బాలాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల మచిలీపట్నం డివిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు నూతన టెక్నాలజీని అలవరుచుకోవాలని అన్నారు. విజయవాడ సోనీ కెమెరా డిస్ట్రిబ్యూటర్ సాయిరెడ్డి మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్ల కోసం తమ సంస్థ తక్కువ ధరలకు రా మెటీరియల్ అందిస్తుందని తెలియజేశారు. సంఘం అధ్యక్షులు చలంకుర్తి శేషు మాట్లాడుతూ, జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల కోసం మచిలీపట్నంలో సంఘ భవనానికి 5 సెంట్లు స్థలం కేటాయించాలని కోరారు. మెంటార్ అబ్దుల్ ఫరూక్ కెమెరాలోని మెలకువలను తెలియజేశారు. తొలుత కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి లంకిశెట్టి బాలాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశానికి మచిలీపట్నం, పెడన, చిన్నాపురం, ఇతర ప్రాంతాల నుంచి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు హాజరయ్యారు. రెడ్డి గారికి, సోనీ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మారుతున్నటువంటి టెక్నాలజీలో సోనీ ఇంటర్నేషనల్ బ్రాండ్ దాంట్లో సమస్య దాంట్లో నేను లాస్ట్ టైం డిసెంబర్లో అమెరికా వెళ్ళాను. అక్కడ కూడా మా అబ్బాయి పార్ట్ టైం ఫోటోగ్రఫీ చేశాడు. మా అబ్బాయి సంతోష్ అక్కడ మాస్టర్ ఆఫ్ లా చేస్తూ పార్ట్ టైం ఫోటోగ్రఫీ చేశాడు. అదే ఎక్విప్మెంట్ అంతా మొత్తం సోనీ కంప్లీట్. అక్కడ ప్రోగ్రామ్ అటెండ్ అయితే 7 లక్షలు 8 లక్షలు, అక్కడ బర్త్డే ప్రోగ్రామ్ అటెండ్ అయితేనే 7 లక్షలు 8 లక్షలు అక్కడ ఇచ్చావు. నాకు పంపించింది. మనోళ్ళంతా అక్కడికి వస్తే బ్రహ్మాండం ఉంటుంది. ఇక్కడ సేపు 20,000, 30,000, 40,000 అయిపోతుంది. ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు విడాకులు అయిపోతుంది. ఆ ఆల్బమ్ పట్టుకెళ్ళడానికి నుంచి ఇక్కడ ఉండిపోతాయి. ఒకవేళ రెడీగా ఉంటానేమో మనం డెలివరీ ఇవ్వట్లేదు. 3 ఏళ్ళు తిరిగి వదిలి వెళ్ళిపోతుంది. అసలు ఇవాళ రేపు సెలెక్ట్ చేసుకోవడం ఆ సెలెక్ట్ చేసుకునే కోసం మనం ఇవాళ ఆల్బమ్ కూడా అందించే పరిస్థితిలో కొన్ని చోట్ల మనం కనపడతా ఉంది. ఇది చాలా బాధాకరం. ఏదేమైనా మనం ప్రోగ్రామ్ తీసిన తర్వాత ఒక 10 రోజుల్లోపు, అది మ్యాక్సిమం 4 రోజుల్లోపు మీరు ఆల్బమ్ అందించగలిగితే మన డ్యూటీ మనం పర్ఫెక్ట్గా చేసినట్టు. చాలా చోట్ల 190% జరగట్లా. ఇవాళ రేపు మనం అంటాం, వాళ్ళు బిజీగా ఉంటాం, కొత్త పెళ్లి కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్లోనే వాళ్ళు హనీమూన్ వెళ్ళటం, రాగానే కొట్టుకోవడం, తిట్టుకోవడం సరిపోతే మన ఫోటో తీసుకెళ్తుంది ఎవరు కూడా.
కాబట్టి 4 రోజులు మనం ఏదైతే మాట్లాడామో ఆల్బమ్ మనకు చేస్తే కూడా బాగుంటుంది. ఇవాళ టెక్నాలజీ మారిపోయింది, అంత స్పాట్లో వచ్చేసి అన్నీ కూడా ఆగట్లా కస్టమర్ ఇవాళ ఇమీడియట్గా కావాలి, బ్రాండ్గా కావాలి, క్వాలిటీగా కావాలి. అసలు ఆల్బమ్ ఏం వాడాలో కూడా ఆడే చెప్పేస్తుంది ఇవాళ. అంత నాలెడ్జ్ పెంచేసే కస్టమర్, ఎందుకంటే గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తుంది ఇవాళ. ఏం కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు, ఆడు కావాల్సిన అడుగుతున్నాడు, ఆ టెక్నాలజీ అంతా కూడా మన మీద ఉపయోగిస్తాడు. మనం కూడా ఇక్కడ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా మనం ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలి. మరి వాళ్ళ ఆల్ఫా 9 న్యూ కెమెరాని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇది వరల్డ్లో ఫస్ట్ టైం కెమెరాగా గ్లోబల్ షట్టర్ సిస్టమ్తో తీసుకొచ్చారు. అటువంటి అత్యాధునిక కెమెరాలు సోనీ కెమెరాని ఎలా ఉపయోగించుకోవాలి, ఏదైతే కస్టమర్ మనసును దోచుకోవాలని మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫైడ్గా మనం ఫోటోలు తీసి ఎప్పుడైతే వాళ్ళకి మనం ఫోటోగ్రాఫ్ ఆల్బమ్ అందించగలుగుతామో వాళ్ళు ఇచ్చేది వాళ్ళ డబ్బులు కాబట్టి లెక్క చేయట్లేదు. వాళ్ళు ఫోటోగ్రాఫ్ అంటే వాళ్ళు 4 లక్షలు 5 లక్షలు వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ బ్రాండ్ని మనం చేసుకోవాల్సి వస్తుంది. చిన్న టెక్నాలజీ అంటే మన ఫోటోగ్రాఫర్స్ ఫోటో అంటే ఒక 7-8 మంది ఫోటోగ్రాఫర్ పెడతాం ప్రోగ్రామ్కి. 6 డైరెక్ట్ మీద కూర్చున్నారు. పెట్టుకోక అంటే మన ఫోటోగ్రాఫర్ ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఏం చేయాలి మీరు? ఒక ఫోటోగ్రాఫర్ని వచ్చిన ఆడియన్స్ మీటకి ఒక ఫోటోగ్రాఫర్ పెట్టాలి. ఎవరు వచ్చాడు మంచి, ఎవరు వచ్చాడు ఆడియన్స్ మీటకి ఫోటోగ్రాఫర్ పెట్టాలి. ఒక ఫోటోగ్రాఫర్ భోజనం దగ్గర పెట్టాలి. అక్కడ ఎవరైనా భోజనం చేస్తారు ఏంటంటే మీటాకి. ఒక ఫోటోగ్రాఫర్ చేయాలి. ప్రోగ్రామ్ ముందు వాళ్ళ ఫంక్షన్ ఇంటిని ఆ డెకరేషన్ ఫోటో తీయాలి. అసలు ఏమని కనపట్ల ఎంతసేపు ఆ జీలకర్ర బెల్లం, పంతులు గారు, ఆ ఆకులు, ఆ నెత్తి మీద పోల్గడ ట్రిప్పులు ఇవే కనపడుతున్నాయి మనకి. ఒక పెళ్ళి అంటే ఫుల్ పెద్ద మనం తీసామంటే ఖచ్చితంగా ఎవరైతే మనం బుక్ చేశారో వాడి ఇంటిని అందంగా అలంకరించుకుంటాడు. మీలాంటి వ్యాధి గల ఫోటోగ్రాఫర్ పెట్టినాడంటే అది ఒక సౌండ్ ఉన్నాడు ఉంటాడు. అటువంటి కస్టమర్ ఇంటికి డెకరేషన్ చేసుకుంటాడు. ఆ డెకరేషన్ ఫోటో ఆల్బమ్ కనిపించాలి. భోజనం దగ్గర కనీసం ఒక స్నాప్ పట్టి ఏంటంటే ముహూర్తం ఏమంటాడు. మన 7 పైన ఎందుకు మనకి డయాస్ మీద భోజనం దగ్గర పంపించండి, చెప్పాలి ఇన్స్ట్రక్షన్స్. నువ్వు కంప్లీట్ భోజనం దగ్గర ఉండాలరా, ఒక కంప్లీట్ ఆడియన్స్ తీయాలి. పెట్టుకోడు వస్తున్నప్పుడు లేదా ఊరికి వస్తున్నప్పుడు అవి మిస్ అయిపోతాయి. మనకి ఆల్బమ్ సిరీస్ మిస్ అయిపోతాయి. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి కె ఝాన్సీ లక్ష్మి అన్నారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి కె ఝాన్సీ లక్ష్మి అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర సూచనలతో ఈడేపల్లి గానుగకొట్టు సెంటర్ నుండి సిడింబి అగ్రహారం మున్సిపల్ పార్క్ వరకు యోగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి కె ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ యోగా అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మను సమతుల్యం చేసే ప్రాచీన భారతీయ శాస్త్రమన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ మాట్లాడుతూ యోగా విశిష్టతను ప్రజలకు వివరించుతూ మంచి ఆరోగ్యాన్ని యోగ సాధన ద్వారా ప్రజలకు అందజేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు గంజాల రవికుమార్, కొనకళ్ల భానుప్రసాద్, మురాల నాగేంద్రరావు, మడిపల్లి శ్రీనివాస్, కొత్తగుండు రమేష్, యోగా మాస్టరు మద్దాల చింతయ్య, ముదిగొండ శాస్త్రి, సచివాలయాల అడ్మిన్ షేక్ అల్లాభక్షు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కరెక్టేనా? కరెక్టేనా? దాని కేవలం యోగా ఫలితం అది. అదేవిధంగా మోడీ గారు, ప్రధానమంత్రి గారు అత్యధిక ప్రయారిటీ ఇచ్చి యోగా తాము చేస్తూ మనందరినీ మేలుకొలుపుతున్నారు. దయచేసి పిల్లలు మీ పాఠ్య పుస్తకాలతో పాటు దీనికి కూడా టైం కేటాయించండి. దీనివల్ల అనేక రుగ్మతలు రాకుండా అడ్డుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి చీటికి మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యోగా ఈజ్ అవర్ లైఫ్. ఇందాక చెప్తున్నారు యోగా చేయండి, ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామం చేయండి అని. ప్రాణం ఉన్నంత వరకు కాదు, ప్రాణాయామం చేస్తే ప్రాణం ఎంతవరకైనా ఉంటుంది. ప్రాణాయామం చేయకపోతే నష్టపోతాం.
కనీసం 10-15 సంవత్సరాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. దయచేసి విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ముందలే లెగవటంతో ఉదయపూట ప్రాణాయామం, ఆసనాలు, యోగా. ఈ నెల రోజుల కార్యక్రమంలో ప్రతి 2 రోజులకి ఒక మెగా ఈవెంట్ లాగా మనం మన జిల్లాలో జిల్లా అధికారి అయినటువంటి మన కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం మండలాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో, విలేజెస్లో వీలైనంత వరకు ఈ యోగా ర్యాలీయే కాదండి, యోగా ఆసనాలు వేయిస్తున్నారు. పిల్లలందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు, యోగా యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. ముందు సార్ చెప్పినట్టు ఆసనాలు వేస్తేనే బతికేస్తామా అంటే చచ్చేవాళ్ళం బ్రతకడానికి ఒక అవకాశం. మన ఎమర్జెన్సీ ఐసీయూలో పడంగానే ఎందుకు ఆక్సిజన్ సిలిండర్ పెడుతున్నారు? మనకి బతికించడం కోసం మనం ఏదో ఇంకో రోజు బతకాలనే తాపత్రయంతో లక్షలు పోస్తున్నాం. ఆ రోజు ఎంత బిల్లు ఇచ్చినా చచ్చినట్టు కట్టి బయటకు వస్తాం. చచ్చిన తర్వాత శవానికి కూడా బిల్లు కట్టి బయటకు తెచ్చుకుంటాం. సో దాన్ని కొంతవరకైనా అవాయిడ్ చేసుకోగలగాలి అంటే మన దైనందిన కార్యక్రమాలలో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అయినా సరే చేస్తే కొంతవరకు మనం అటువంటి కష్టాన్ని నుండి బయటపడతాము. సో దీన్ని పాటిస్తారని నగర ప్రజలకి ఈరోజు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు మరి యోగా కార్యక్రమాన్ని నెల రోజుల ముందర నుంచి కూడా ప్రతి డివిజన్లోనూ ప్రతి గ్రామంలోనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా 45వ డివిజన్లో పెద్దలు గోపీచంద్ గారు, అలాగే మా సచివాలయ సిబ్బంది, అలాగే స్పోర్ట్స్ అథారిటీ అధికారి ఝాన్సీ గారు, ఐటీఐ కాలేజీ రమేష్ గారు, మరి వారి విద్యార్థులందరితో కూడా ఇక్కడ మా డివిజన్లో ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అలాగే పాత్రికేయ మిత్రులు ముదిగొండ శాస్త్రి గారి సహకారంతో మా డివిజను నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరి సహాయ సహకారాలతో ఈరోజు యోగా మాస్టర్ చింతయ్య గారు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా డివిజన్ని కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ సహాయాన్ని వేగంగా అందిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం వేగంగా అందిస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే తమ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 75 మంది లబ్ధిదారులకు 36,02,122 రూపాయలు సహాయం అందజేశారు. కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో 10 విడతల్లో 334 మంది లబ్ధిదారులకు 2,25,37,426 రూపాయలు సీఎంఆర్ఎఫ్ సహాయం అందజేసినట్లు వివరించారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం దరఖాస్తు చేసిన పేదలకు సాధ్యమైనంత వేగంగా సహాయం అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లబ్ధిదారుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం, కూటమి నాయకులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో ఇటుకల బట్టీల వద్ద 7గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 4 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నంలో ఇటుకల బట్టీల దగ్గర 7గురిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో మాదక ద్రవ్యాలు నిర్మూలించి మాదక ద్రవ్య రహిత జిల్లాగా నిర్మించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఆదేశాల మేరకు నగరంలో గత కొన్ని రోజులుగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు డీఎస్పీ సిహెచ్ రాజా సబ్ డివిజన్ స్థాయిలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జరిపిన దాడులలో ఇటుకల బట్టీల దగ్గర 7 యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4 కేజీల గంజాయిని సీజ్ చేసి 7 రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. ఇప్పుడు ఏలూరు రేంజ్ ఐజీ గారు జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగాధర్ గారు ఆదేశాల మేరకు, డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ గాంజా అన్నదాన్ని ప్రతి చోట కూడా ఉక్కుపాదంతో మోపడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ భాగంగానే మేము ఎవ్రీడే కూడా పెట్రోలింగ్ తిప్పుతూ ఎక్కడైనా కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గాంజా అమ్మేవాళ్ళు కానీ, పెడ్లర్స్ కానీ, స్మోకర్స్ కానీ ఎవరున్నా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకునే భాగంలో నిన్న మా ఎస్ఐ అలాంగ్ విత్ స్టాఫ్ బయలుదేరి వెళ్ళగా కొంతమంది వ్యక్తులు ఒక చోట గుమిగూడి వాళ్ళు ఒక ఇటుక బట్టీల స్థావరంలో వాళ్ళు ఈ గాంజాని సేల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు దాన్ని కాల్చడం కూడా, దాన్ని స్మోక్ చేయడం కూడా జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళని అడగగా వాళ్ళు అనుమానంగా కనిపించారు. వాళ్ళని ఇమీడియట్లీ కూడా మా వాళ్ళు కస్టడీలోకి తీసుకుని వాళ్ళని విచారించగా అందులో ఒక ఆయన భూపతి వినూత్న సాయి సన్నీ సన్ ఆఫ్ దుర్గాప్రసాద్ 21 సంవత్సరాలు, రెల్లి ఓగిస్పేట అయిన, అదేవిధంగా మరియు
జోగి సాయి శ్రీనివాస్ అలియాస్ స్మోకర్ సాయి అంటారు ఈయన్ని, సన్ ఆఫ్ శ్రీనివాస్ 27 సంవత్సరాలు, ఈయన ఈడేపల్లి. థర్డ్ పర్సన్ వచ్చి ఎర్రంశెట్టి కేశవ నాగకుమార్, ఇతను మణి అంటారు, సన్ ఆఫ్ జగ్గారో 25 సంవత్సరాలు, రెల్లి. అదేవిధంగా మల్లిపూడి వినయ్ 25 సంవత్సరాలు, రుస్తుంబాద వాస్తవ్యుడు. అదేవిధంగా పప్పుల స్వామి సన్ ఆఫ్ శ్రీనివాసరావు 27 సంవత్సరాలు, ఇతను కూడా రుస్తుంబాద. సిక్స్త్ పర్సన్ వచ్చి వెన్న అనిల్ కుమార్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు 30 ఇయర్స్, రుస్తుంబాద మచిలీపట్నం. చిట్టుబొమ్మ గీతాకృష్ణ సన్ ఆఫ్ కోటేశ్వరరావు 22 సంవత్సరాలు, సుకర్లాబాద్ మచిలీపట్నం. ఈ 7 కలిపి ఒక చోట కూర్చొని తెచ్చిన గంజాయిని వాళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళు కూడా స్మోక్ చేయడం జరుగుతుంది. దీన్ని చిన్న చిన్న పొట్లాల కింద కట్టి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళు అమ్ముతారని చెప్పేసి మనకి తెలిసింది. వీరికి కొంతమంది పెడ్లర్స్ ఉన్నారు, సప్లై చేసేవాళ్ళు. వారిని కూడా మేము ఐడెంటిఫై చేసాం. వారిని త్వరలోనే వితిన్ డేస్లో వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వారి పేర్లు మీకు పత్రికాముఖంగా తెలియపరచడం లేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వారు కానీ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి తెలియపరచడం లేదు. వాళ్ళని కూడా వితిన్ డేస్ 2-3 డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు 4 కేజీలు 4 కేజెస్ గాంజా వారి దగ్గర నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక వ్యక్తి ఒక అబ్బాయి తప్పించి మిగతా 6 మీద కూడా కేసులు ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళ మీద ఒక వ్యక్తి మీద జోగి సాయి శ్రీనివాస్ అన్న మీద 8 కేసులు ఉన్నాయి, 2 మీద పోక్సో కేసులు ఉన్నాయి. అందరి మీద కూడా ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉందండి. పోక్సో మీకు ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇస్తానండి. అందరి మీద కూడా కేసులు ఉన్నాయి, ఒకే వ్యక్తి మీద కేసులు లేవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.